బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళిగ వెట్రి కలగం టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి మార్గం దాదాపు సుగమమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్ కు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం ఇప్పుడు అనుకూలంగా మారింది. మరి కాసేపట్లో విజయ్ గవర్నర్ ను కలవబోతున్నట్లు సమాచారంతో లోక్ భవన్ దగ్గర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీసీకే వామపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో విజయ్ నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. తమిళగ వెట్రి కలకం టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి మార్గం దాదాపు సుగమమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్ కు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం ఇప్పుడు అనుకూలంగా మారింది. మరి కాసేపట్లో విజయ్ గవర్నర్ ను కలవబోతున్నట్లు సమాచారంతో లోక్ భవన్ దగ్గర పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే వీసీకే వామపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో విజయ్ నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపే చూస్తుంది. గత 48 గంటలుగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైనా హై వోల్టేజ్ సినిమా క్లైమాక్స్ ను తలపిస్తున్నాయి. మే 6న మొదలైన సస్పెన్స్ ఇప్పుడు సుఖాంతం దిశగా నడుస్తోంది. మే 6వ తేదీన తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖ పట్టుకుని విజయ్ రాజ్ భవన్ కు వెళ్లినప్పుడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లికర్ టెక్నికల్ కారణాలతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మే 7న రెండోసారి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్రం గవర్నర్ పాలనను రుద్దాలని చూస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితాలను గౌరవిస్తామని, ప్రభుత్వ ఏర్పాటుతో తాము తలదూర్చమని ఆయన ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక క్లైమాక్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. వీసీకే అధినేత తిరుమావలన్తో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అటు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో విజయ్ బలం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరింది. దీంతో అడ్డంకులన్నీ తొలగిపోయి తమిళగ వెట్రి కలగం ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తుంది. గత 48 గంటలుగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైనా హై వోల్టేజ్ సినిమా క్లైమాక్స్ ను తలపిస్తున్నాయి. మే 6వ తేదీన మొదలైన సస్పెన్స్ నేడు సుఖాంతం దిశగా నడుస్తుంది. అలాగే మే 6వ తేదీన తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖ పట్టుకుని విజయ్ రాజ్ భవన్ కు వెళ్లినప్పుడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ టెక్నికల్ కారణాలతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అదే మే 7న రెండోసారి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్ర గవర్నర్ పాలనను రుద్దాలని చూస్తున్నట్టు విమర్శలు వెలువెత్తాయి. దీంతో సరిగ్గా అదే సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితాలను గౌరవిస్తున్నామని, ప్రభుత్వ ఏర్పాటులో తాము తలదూర్చమని ఆయన ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక క్లైమాక్స్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. వీసీకే అధినేత తిరుమావలన్తో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అటు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో విజయ బలం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంది. దీంతో అడ్డంకులన్నీ తొలగిపోయి తమిళగ వెట్రి కలగం ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపే చూస్తుంది. గత 48 గంటలుగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైనా హై వోల్టేజ్ సినిమాను క్లైమాక్స్ ను తలపిస్తున్నాయి. మే 6న మొదలైన సస్పెన్స్ నేడు సుఖాంతం దిశగా అడుగులు వేస్తుంది. అదే మే 6వ తేదీన తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖ పట్టుకుని విజయ్ రాజ్ భవన్ కు వెళ్లినప్పుడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లికర్ టెక్నికల్ కారణాలతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మే 7న రెండోసారి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కేంద్ర గవర్నర్ పాలనను వృద్ధాలను చూస్తున్నట్టు విమర్శలు కూడా వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన ట్వీటర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితాలను తారుమారు చేస్తూ గౌరవిస్తున్నామని, ప్రభుత్వ ఏర్పాటులో తాము తలదూర్చమని ఆయన ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక క్లైమాక్స్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. వీసీకే అధినేత తిరుమావలన్తో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అటు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో విజయ్ బలం 118కి చేరుకుంది. దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తుంది. గడిచిన 48 గంటలుగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు హై వోల్టేజ్ సినిమాను క్లైమాక్స్ ను కల్పిస్తున్నాయి. మే 6న మొదలైన సస్పెన్స్ నేడు సుఖాంతం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మే 6వ తేదీన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ మద్దతు లేఖ పట్టుకుని విజయ్ రాజ్ భవన్ కు వెళ్ళినప్పుడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ టెక్నికల్ ఇష్యూ కారణంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే మే 7న రెండోసారి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్. సౌజన్య, టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల నుంచి ఉత్కంఠ భరితమైనటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఫైనల్గా టీవీకే అధినేతకు 3 పార్టీలు ప్రస్తుతం మద్దతు పలికాయి. మొదట్లోనే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు టీవీకే పార్టీ విజయ్కు మద్దతు పలికాయి. దీంతో 112 దాకా వచ్చి ఆగిపోయినటువంటి నేపథ్యంలోనే గవర్నర్ నుంచి మ్యాజిక్ ఫిగర్ వస్తే కానీ తాను అనుమతి ఇవ్వనని చెప్పి గవర్నర్ నుంచి వస్తున్నటువంటి సమాధానం. సో అటు తర్వాత అనేక పార్టీలతో అనేక మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతల చర్చలు జరిపారు. సో అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నారు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో తాము ఒప్పుకోము, తాము మద్దతు ఇవ్వము, లేకపోతే మేము సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించి డిసైడ్ చేస్తామని చెప్పి కూడా చెప్తూ దాదాపు 4 రోజుల పాటు జరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 2 రోజుల పాటు విజయ్ గవర్నర్ని కలిశారు. 2 పర్యాయాలు కలిసినటువంటి నేపథ్యంలోనే గవర్నర్ మాత్రం ఒకటే చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా తమకి సంఖ్యాబలం చూపిస్తే కానీ అనుమతి ఇవ్వలేమని చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం 3 పార్టీలతో చర్చలు జరిగాయి. వీసీకే పార్టీ నేత తిరువాములతో పాటు అటు సిపిఐ నేత వీరపాండేను, సిపిఎం నేత షణ్ముగం, సో వీరు అందరితో కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు పూర్తిగా కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ లిస్టు కూడా గవర్నర్ దగ్గరికి మరికొద్ది సేపట్లోనే విజయ్ తీసుకురాబోతున్నారు. అయితే సిపిఐ పార్టీకి సంబంధించి ఇప్పటికే నేరుగా గవర్నర్ కూడా ఒక లెటర్ అనేది అఫీషియల్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తాము ఏదైతే అన్కండిషనల్గా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ఆ లేఖలో పేర్కొంటూ గవర్నర్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ అనేక నిబంధనలు పెట్టారు. సో ఖచ్చితంగా 118 మంది మ్యాజిక్ ఫిగర్ ఉంటే తప్ప తమ దగ్గరికి రావద్దండి, ఖచ్చితంగా ఆ సంఖ్య ఎవరు తీసుకొని వచ్చినా కూడా తాను అన్కండిషనల్గా ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ఆ నిర్ణయం తీసుకోలేని కూడా గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలోనే అటు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించి కూడా ఒక అఫీషియల్ లేఖ అనేది గవర్నర్కి అందించేటువంటి అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు టీవీకే పార్టీకి కొన్ని కండిషన్స్తో ఒప్పుకుంటున్నట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా లేఖ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత ఈ పార్టీలతో ఎక్కడ మద్దతు తీసుకోవాలి, ఎవరితో తీసుకోవాలనే దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. విజయ్ అందరితో కూడా సంప్రదించారు. విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సెంగోటేని కావచ్చు, అటు నిర్మల్ కుమార్, చాలా మందిని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ అటు అన్నాడీఎంకే డిఎంకే మధ్య సయోధ్య కుదురుతోంది. మళ్ళీ పార్టీ ఆ ఒక 2 పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయని చెప్పి మళ్ళీ ఒక చర్చ జరిగింది. సో అప్పుడు మళ్ళీ ఈ పార్టీలు కూడా విజయ్కి మద్దతు ఇవ్వాలనుకుంటున్నటువంటి పార్టీలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాయి. సో అవన్నీ కూడా పూర్తిగా చర్చలు, చాలా వరకు గేమ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అన్కండిషనల్గా సిపిఐ పార్టీ ప్రస్తుతం ఒక లేఖ అయితే విడుదల చేసింది. మరో 2 పార్టీలు అటు సిపిఎం కావచ్చు, వీసీకే పార్టీకి సంబంధించి కూడా లేఖలు విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అఫీషియల్గా పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతో పాటు
ఏదైతే ఎమ్మెల్యేల సంతకాలతో పాటు లెటర్స్ కూడా గవర్నర్కి అందజేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే లోక్ భవన్కి విజయ్ రాబోతున్నారు. విజయ్ ఎప్పుడెప్పుడు వస్తారనే ఇక్కడ మీడియా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీవీకే కార్యకర్తలు కూడా అక్కడ చూస్తున్నాం. లోక్ భవన్ దగ్గర ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, అలాగే విజయ్ లోక్ భవన్కి ఏ టైం వరకు వచ్చే అవకాశం ఉంది, మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయ్ మధ్యాహ్నం టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, మనం ఏ స్టెప్ అయిపోతున్నాం అనే విషయాలపైన విజయ్ వాళ్ళతో చర్చిస్తూనే వచ్చారు. మరోవైపు వీసీకే నేత తిరువామలంతో పాటు కూడా విజయ్ భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ కావచ్చు, లేకపోతే ఫర్దర్లో వ్యవహరించాల్సినటువంటి పరిణామాలు, లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. సో టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిసేపటి వరకు కొంత నిరాశతో ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, మధ్యలో అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుందనేటువంటి వార్తలను తమ పూర్తిగా కూడా ఆందోళనకు గురి చేస్తుంది. నిజంగా ఆ రకంగా వెళ్తే రాజీనామాకు సిద్ధమవ్వాలని చెప్పి కూడా అటు విజయ్కి చెప్పినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఇటువంటి స్పెక్యులేషన్స్ తమిళనాడు వ్యాప్తంగా కూడా జరిగాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఎవరికీ లేని విధంగా. అంటే కొత్తగా పార్టీ పెట్టి అనతి కాలంలోనే విజయ్కి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం, తమిళనాడు ప్రజలు నిజంగా మనం చూస్తున్నాం. విజయ్ ఒక మాస్ లీడర్గా ఎదిగాడు. అదే రకంగానే సినీ రంగానికి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నటుడుగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా మాస్గా అతను ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ అభిమానాన్ని ఆయన చేరగొన్నాడు. సో వాళ్ళంతా కూడా టీవీకేకి అన్కండిషనల్గా ఓటు వేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విజయ్ వస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పార్టీలు దశాబ్దాల కాలంగా వాళ్ళే పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి ఇక టీవీకే అధినేత విజయ్కు ఒక అవకాశం ఇవ్వాలి. యువతతో అతను కొత్త మేనిఫెస్టో రూపొందించారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా కొత్త తరం వారిని దీంట్లోకి తీసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా విజయ్కి ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పి కూడా అటు ప్రజలు ఈ రకమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. బట్ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అటు గవర్నర్ దగ్గర కావచ్చు, లేకపోతే మిగతా పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయ్ మాత్రం కొంత కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంత అనుభవం ఉన్నటువంటి వారు విజయ్ని కొంత ఇబ్బంది పెట్టాలని చూశారు. మరోవైపు గవర్నర్ వెనక బీజేపీ ఉండి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిందని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తాయి, కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మధ్యలో నలిగిపోయినటువంటి విజయ్ ఫైనల్గా వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతు లభించింది. ఎట్టకేలకు లైన్ క్లియర్ అయిందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి విజయ్ రాబోతున్నారు. విజయ్ వచ్చిన తర్వాత గవర్నర్ని కలిసిన తర్వాత ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, విజయ్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల లిస్టు గవర్నర్కి ఇచ్చిన తర్వాత గవర్నర్ ఎటువంటి అనుమతి ఇవ్వబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే నిన్న విజయ్ గవర్నర్ని కలిసిన తర్వాత లైన్ క్లియర్ అయిపోయింది. గవర్నర్ విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చేశారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అప్పుడు టీవీకే నేతలు సంబరాలు జరుపుకున్నారు. మీడియా అంతా కూడా ఆ స్టాండ్ పైన కూడా కవరేజ్ చేశాయి. బట్ అఫీషియల్గా మళ్ళీ గవర్నర్ ఒక లేఖ విడుదల చేశారు, విజయ్ నన్ను కలిశారు. సో విజయ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మెజారిటీ సీట్లు ఉంటేనే తాను అనుమతిస్తానని చెప్పి విజయ్కి చెప్పినట్టయితే గవర్నర్ దగ్గర నుంచి ఒక లేఖ అయితే, అంటే లోక్ భవన్ నుంచి ఒక లేఖ విడుదలైంది. సో అప్పుడు మళ్ళీ విజయ్ని కొంత నిరాశను గురి చేసింది. సో ఎప్పుడు ఏం జరుగుతుందా, అసలు మద్దతు ఇస్తారా లేదా, అసలు మ్యాజిక్ ఫిగర్ తాను చేరుకుంటానా లేదా అనే సందిగ్ధతలో విజయ్తో పాటు టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ చర్చలంతా కూడా సఫలం కావడము, అటు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మంతనాలు జరిపి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల చూస్తున్నాం. పెద్ద ఎత్తున అటు లోక్ భవన్ వద్ద కార్యకర్తలు కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే విజయ్ వస్తున్నాడనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో అటు ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు కావచ్చు కొంత టైట్ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే విజయ్ ఫైనల్గా గవర్నర్ను కలిసేందుకు వస్తున్నారు. ఇక ఖచ్చితంగా
రూట్ క్లియర్ అవుతుంది, గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనేటువంటి సంకేతాలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వెళ్ళిపోయాయి. అటు టీవీకే వర్గాలు కావచ్చు, అంటే ఎమ్మెల్యేలు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇంకా టెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అసలు గవర్నర్ మళ్ళీ ఏం చెప్తారు? అసలు ఇప్పటివరకు లిస్టు కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. ఇప్పుడు ఆ లిస్టు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి కండిషన్స్ విజయ్ ముందు గవర్నర్ ఉంచబోతున్నారనే దానిపైన కూడా, ఎందుకంటే ఫ్లోర్ టెస్టు విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత చేస్తానని చెప్పి చెప్పడము, దాని తర్వాత నేను బల నిరూపణ చేసుకుంటానని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ని కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, గవర్నర్ ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే విజయ్కి అంటే ఆల్మోస్ట్ గవర్నర్ కోరుకున్నట్టుగా కూడా ఏదైతే ఎమ్మెల్యే లిస్టుకు సంబంధించి అంటే మెజారిటీ సీట్లకు సంబంధించినటువంటి ఒక లిస్టు ప్రిపేర్ అయింది. ఆ పార్టీలకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు కూడా అఫీషియల్గా వచ్చాయి. కాబట్టి ఇక గవర్నర్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, ఆ పర్మిషన్స్ అనేది వచ్చేస్తాయి. సో ఫర్దర్ విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు, అప్పుడంటే ఒకరోజు ముందుగా నిర్ణయం వచ్చింది కాబట్టి వెంటనే మరుసటి రోజు ఏదైతే ఇండోర్ స్టేడియంలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. సో అటు తర్వాత ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే ఈ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలోనే వెంటనే ప్రమాణ స్వీకారానికి రేపో ఎల్లుండో నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా త్వరలోనే ప్రమాణ స్వీకారం పెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీలైనంత త్వరగానే ప్రమాణ స్వీకారం చేసి ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లోనే విజయ్ ఇక్కడికి రాబోతున్నారు. గవర్నర్ కలిసేందుకు లోక్ భవన్కి బయలుదేరినట్టయితే తెలుస్తోంది. పార్టీ కార్యాలయం నుంచి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తర్వాత అటు ఇప్పటి వరకు చూసుకున్నాం. అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చాయి. ఆ మద్దతు అంటే ఏ విధంగా ఎలాంటి డిమాండ్స్ పెట్టారు విజయ్ ముందు? ఈ రకమైన డిమాండ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే ఎగ్జాక్ట్గా విజయ్ లోక్ భవన్కు వచ్చే టైం ఏంటి? ఏదైతే పార్టీ నుంచి అన్కండిషనల్గా వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు సిపిఐ మాత్రం ఒక లెటర్ విడుదల చేసింది. బట్ సిపిఎం అదే రకంగానే వీసీకే పార్టీలు విజయ్ ముందు ఎలాంటి డిమాండ్స్ ఉంచబోతున్నాయి, అన్కండిషనల్గా వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మద్దతు ఇచ్చే ముందు వాళ్ళ అవసరం విజయ్కి ఉందన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక కండిషన్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా తాము కూడా భాగస్వాములు అయ్యాం కాబట్టి ఎటువంటి కండిషన్స్ పెట్టబోతున్నారు, ఖచ్చితంగా విజయ్ దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి అంశంగా మారింది. ఆ ఆవశ్యకత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏది డిమాండ్స్ పెట్టినా కూడా విజయ్ ఒప్పుకొని తీరాల్సిందే. ప్రస్తుతం అదే రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అఫీషియల్గా పార్టీ నుంచి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించేశారు, అది క్లియర్ అయిపోయాయి. ఇక ఫర్దర్ ఎలా వెళ్ళాలనే దానిపైన కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు దానిపైన చర్చలు జరుపుతున్నారు. మరోవైపు విజయ్కి క్లియర్ అయింది కాబట్టి విజయ్ ఇక్కడికి వచ్చేటువంటి పనిలో ఉన్నారు. ఈ ఒక్క చర్చలంతా కూడా గవర్నర్ని కలిసిన తర్వాత, అనుమతి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ గ్యాప్లోనే ఖచ్చితంగా మరేదైనా నిబంధనలు కావచ్చు, లేదంటే డిమాండ్స్ ఏదైనా ఉంటే మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగరు ఎక్కడ దాటట్లేదు అనేటువంటి మాట నుంచి మ్యాజిక్ ఫిగర్ అందుకున్నారనేటువంటి మాటను విజయ్కి వచ్చింది కాబట్టి సో ఆ రకమైనటువంటి లిస్టు మరికొద్దిసేపట్లోనే గవర్నర్ ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే లోక్ భవన్ వద్దకి భారీగా ఇప్పటికే పోలీసులు మోహరించారు కాబట్టి విజయ్ వస్తున్నారని తెలిసి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.